హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా హ్యాపీగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. అలా వెయిట్ చెక్ చేసుకున్నానో లేదో సడెన్‌గా డిజిట్ చేంజ్ అయిపోయిందనమాట. అంటే నిన్నటికి ఇవాల్టికి ఆల్మోస్ట్ నేను 1 కేజీ వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకయ్యాను అనంటే మన బాడీలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నదనుకోండి, ఫస్ట్ వాటర్ కంటెంట్ అంతా పోతుందనమాట. ఫస్ట్ ఇనిషియల్ ఒక 1 వీక్‌లో. ఇప్పుడు మనం 3 కేజీస్ దాకా ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. తర్వాత కొంచెం స్లో అవుతదనమాట. అప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ చేయాలండి. వర్కౌట్ చేస్తేనే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ ఫిట్‌గా గూడా ఉంటామనమాట. అయితే 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజొచ్చేసి డే 2. డే 2లో ఏం డైట్ తీసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. డైట్‌తో పాటు కొంచెం స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ అయ్యేలాగా డైట్‌ని ప్లాన్ చేసుకుందాము అని జెప్పేసి, ఒకరోజు మనం కషాయం టైప్ తీసుకుంటే, ఒకరోజు వచ్చేసి జ్యూస్ లాగా తీసుకుందామని ఇక్కడ క్యారెట్స్, ఆరెంజెస్ అయితే తీసుకున్నానండి. ఈ రెండిటి కాంబినేషన్‌తో చేసిన జ్యూస్ ఎంత బావుంటదంటే అంత బావుంటదండి. మీరెవ్వరైనా ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మినీ ఆరెంజెస్ కానీ, లేదు అనంటే ఆరెంజ్ కలర్‌లో కొంచెం పెద్దగా ఉంటాయి గదా! మన మోసంబి టైప్‌లో. ఆ ఆరెంజెస్ గానీ యూజ్ చేయండి. స్వీట్‌గా ఉంటదనమాట. మనకి స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఇన్‌స్టామార్ట్ నుంచి కొన్ని ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టాననమాట. ఈలోపు అవి గూడా వచ్చేసాయనమాట. ఏం ఫ్రూట్స్ తీసుకున్నానో ఒక్కసారి మీకు చూపిచ్చేస్తాను ఫాస్ట్‌గా. కొన్ని బనానాస్ తీసుకున్నాను. అలాగే డ్రాగన్ ఫ్రూట్, అలాగే రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్, వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్, కొన్ని బ్లూబెర్రీస్, కొన్ని గ్రేప్స్, అలాగే కొంచెం పచ్చిమిర్చి అయితే తీసుకున్నాననమాట. ఇంక వీటినైతే పక్కన పెట్టేసి నా జ్యూస్‌ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా కంటిన్యూ చేసేస్తున్నాను. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన ఐ సైట్ రాకుండా కాపాడుతుంది. విటమిన్ సి అనేది చాలా లభిస్తుందండి. క్యారెట్స్‌లో ఉండే బీటా కెరటిన్ మన బాడీ అయితే విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుందనమాట. సో దట్ మన ఐ హెల్త్‌కి, స్కిన్ హెల్త్‌కి చాలా మంచిదండి. హైడ్రేటెడ్‌గా ఉండేలాగా కూడా హెల్ప్ చేస్తుంది. మీకెవరికైనా అంటే ఆరెంజెస్ పడకపోయినా, క్యారెట్స్ పడకపోయినా ఈ జ్యూస్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసినాక కూడా తీసుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఎంప్టీ స్టమక్‌తో 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కానీ, లేకపోతే జీరా వాటర్ ఇవి మీకు పడతాయంటే మీరు అవైనా యూజ్ చేసుకోవచ్చనమాట. అయితే ఇంకోటండి, ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనకి క్యాలరీస్ యాడ్ అవుతాయి. అప్రాక్స్ మీరు ఒక 250 ఎంఎల్ జ్యూస్ తీసుకున్నారనుకోండి, 90-130 క్యాలరీస్ అయితే యాడ్ అవుతాయన్నమాట. మనం తీసుకునే ఫ్రూట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఒకసారి టీ కంప్లీట్‌గా మానేసానండి. అంటే 1, 2 మంత్స్ దాకా నేను టీ అస్సలు తీసుకోలేదు. అప్పుడు రోజు మా వారు 4:30కి ఈవినింగ్ నాకు 1 గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చేవాళ్ళు. అంటే ఓన్లీ 2 ఆరెంజెసే జ్యూస్ తీసేవాళ్ళమనమాట. దాంట్లో ఎంత జ్యూస్ వస్తే అంత మాత్రమే తాగేదాన్ననమాట. ఆ రోజు నాకు నిజంగా అండి టీ తాగాలనే క్రేవింగ్ ఉండేది కాదు. ఏవైనా స్వీట్స్ తినాలి, ఈ క్రేవింగ్స్ ఏమి ఉండవనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అలాగే ఈరోజు నేనిక్కడ జ్యూస్ తీసుకున్నాను కదా! నాకు టీ తాగాలని మనసులో రానే రాలేదనమాట. ఈసారైతే డైట్‌లో ఖచ్చితంగా ఆరెంజ్, క్యారెట్ జ్యూస్ తీసుకుంటానండి. అలాగే బీట్రూట్ ఏబీసీ జ్యూస్ అంటారు కదా! అది తీసుకుంటాను. ఇవి 2 ఖచ్చితంగా తీసుకుందాము అని డిసైడ్ అయిపోయాననమాట. సో, మన స్కిన్ హెల్త్ కూడా బావుండాలి కదా! అలాగే లోపల మనకి విటమిన్స్, మినరల్స్ కూడా చాలా లభిస్తాయన్నమాట జ్యూస్ ద్వారా. మనం ఇది మిక్సీ జార్‌లో వేసి చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గరున్న ఫిలిప్స్ జ్యూసరే యూజ్ చేశానండి. దాంట్లోనే మొత్తం ఆరెంజెస్, క్యారెట్స్ వేసేసి ప్యూర్‌గా జ్యూస్ చేశాను. ఎలాంటి వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. నాకు ఆరెంజ్‌లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, క్యారెట్స్ నుంచి కూడా వాటర్ కంటెంట్ వస్తుంది కాబట్టి, మంచిగా జ్యూస్ అయితే మా ముగ్గురికి సరిపోను వచ్చిందనమాట. ఇదిగోండి ఇక్కడ నాకు ఈ 3 గ్లాసెస్‌కి జ్యూస్ అయింది. మా పాప కూడా చాలా ఇష్టంగా తాగిందండి. బీట్రూట్ జ్యూస్ అయినా నేను తాగను అంటది కానీ ఆరెంజ్, క్యారెట్ కాంబినేషన్‌లో చేసిన జ్యూస్ అయితే మా పాప కూడా తాగుతది. సో, నేను ఈ కాంబినేషన్ జ్యూస్ ఖచ్చితంగా ఈ 75 డేస్‌లో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడానికైతే ట్రై చేస్తాను. జ్యూస్ చేస్తుండంగానే ఇన్‌స్టామార్ట్ వాళ్ళొచ్చారు. తర్వాత హాస్టల్ నుంచి నాకు బ్రేక్‌ఫాస్ట్ కూడా వచ్చిందనమాట. ఈరోజు హాస్టల్‌లో ఉగ్గాని చేశారు. సో, నేనింకా ఉగ్గాని తినేద్దాం. ఇది గూడా మనకి కలోరీస్ తక్కువగా ఉంటాయి గదా! అని జెప్పేసి ఈ ఉగ్గానిని ప్రిఫర్ చేశాను. ఈ బౌల్‌తో బౌల్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి క్యారెట్ జ్యూస్‌లో కలోరీస్ ఉన్నాయి. అలాగే దీంట్లో గూడా కొంచెం కార్బ్స్, కొంచెం కలోరీస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి బ్యాలెన్స్ అవుతుందని జెప్పేసి ఇలా అయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌ని ఫినిష్ చేసేసాను. తర్వాత లంచ్‌లోకొచ్చేసి ఈరోజు ఒకటే కర్రీ చేయబోతున్నానండి. అందులో ఫైబర్ ఉండేలాగా, ప్రోటీన్ ఉండేలాగా, విటమిన్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను పాలకూర తీసుకుంటున్నాను.
ఈ కర్రీ మనకి వెయిట్ లాస్ జర్నీకి బాగా హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే ఇందులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన మజిల్ మెయింటెనెన్స్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి వెయిట్ లాస్ టైంలో. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకి. అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. మనకి డైజెషన్ కూడా మంచిగా అయ్యేలాగా హెల్ప్ చేస్తుందనమాట. షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కలోరీస్ అనేవి తక్కువగా ఉంటాయి దీంట్లో. మనకి పాలకూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మీకు కనుక కుదిరితే హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకొని అప్పుడు తినండి. అప్పుడు మన బాడీలో ఐరన్ అబ్జర్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. ట్రై చేయండి. నేను ట్రై చేయలేదు, మీకు చెప్తున్నాను. నేను నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. పప్పు శుభ్రంగా వాష్ చేసేసుకొని, అందులో పాలకూర కూడా 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. అసలే వర్షాకాలం కదా! కొంచెం మట్టొచ్చే ఛాన్స్ ఉంది. కాపోతే నేను కట్ చేసిన దాంట్లో అయితే మట్టెక్కడ లేదనమాట. శుభ్రంగా మళ్ళీ 2, 3 సార్లు వాష్ చేసుకొని, ఇలా ఎసరు పోసేసుకొని, పాలకూర పెట్టేసుకొని, అందులో కొంచెం చింతపండు, అలాగే సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చింతపండుకు బదులుగా లెమన్ వేయాల్సింది నేను. కానీ చింతపండయితే పెట్టేశాను. ఒక పక్క పప్పు ఉడుకుతూ ఉంది. ఈలోపు నేనైతే మిడ్ మార్నింగ్ స్నాక్ కోసం గూడా ప్లాన్ జేసుకున్నాననమాట. పపాయ తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి. పపాయ అయితే ఎంత స్వీట్‌గా ఉందంటే అంత స్వీట్‌గా ఉంది. చాలా బావుందండి అసలకి. అంటే నేనింత చెప్తున్నానంటే చూడండి అదెంత స్వీట్‌గా ఉండుంటదో. నిజంగా నాకు చాలా నచ్చింది. ఈ మధ్య నేను పపాయాస్ ఎక్కువగా తెచ్చుకుంటున్నాను. ఆవిడ దగ్గరుంటే మాత్రమే తెస్తున్నాననమాట నేనెక్కడ కొన్నానో అక్కడ. ఎందుకంటే ఆమె దగ్గర చాలా స్వీట్‌గా ఉన్నాయి. వేరే దగ్గర నేను 2, 3 చోట్ల ట్రై చేశాను. కానీ అసలు స్వీట్ లేవనమాట. ఇందులో అయితే మనకి క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి. ఒక 100 గ్రామ్స్ మనం పపాయ గనుక తీసుకుంటే 40-45 క్యాలరీస్ అయితే లభిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో, మనకి డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుందండి. ఇందులో విటమిన్ సి కూడా మనకి బాగా లభిస్తుంది. సో, స్కిన్ హెల్త్‌కి ఇది కూడా చాలా మంచిదండి. అలాగే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మన ఐ హెల్త్‌కి మంచిది. అలాగే మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గియడానికి హెల్ప్ చేస్తుంది. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి యాక్టివ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి. పపాయ మొత్తం మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను ముందే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఆల్మండ్స్ అలాగే వాల్‌నట్స్ కూడా నేను సోక్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న బౌల్‌లోకి కొన్ని పపాయ ముక్కలైతే వేసేసుకున్నాను. తర్వాత 5 బాదం, 2 వాల్‌నట్స్ అయితే తీసుకున్నాననమాట. ఇంకా ఇక్కడ నేను 2 వాల్‌నట్స్ తీసుకున్నానన్నాను కదా! వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయండి. ఇదొచ్చేసి మన హార్ట్ హెల్త్‌కి, బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచిది. అలాగే మనకి హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి మన బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. 5 ఆల్మండ్స్ అయితే తీసుకున్నానన్నాను కదండీ! ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ప్రోటీన్ లభిస్తుంది, ఫైబర్ లభిస్తుంది, విటమిన్ ఇ కూడా లభిస్తుందండి. అలాగే ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది. 150-200 గ్రామ్స్ పపాయ తీసుకుంటే మనకి 60-80 క్యాలరీస్ వస్తాయంటండి. అలాగే 2 వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మనకి 50-60 క్యాలరీస్ లభిస్తాయి. అలాగే 5 ఆల్మండ్స్ తీసుకున్నాను కాబట్టి 35-40 క్యాలరీస్ లభిస్తాయి. టోటల్‌గా మనకి 145-180 క్యాలరీస్ లభిస్తాయన్నమాట. హెల్త్‌కి మంచిదైతే తీసుకోవచ్చండి. మనం జంక్ ఫుడ్ ఆ ప్లేస్‌లో తీసుకోవడం కంటే ఇలా ఏదైనా స్నాక్ బౌల్ వచ్చేసి మనం పూల్ మఖానా గానీ, లేదు అనంటే ఏదో ఒక ఫ్రూట్ కానీ, ఏదో ఒక ఫ్రూట్ విత్ నట్స్ కానీ తీసుకోవడం హెల్త్‌కైతే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడ పప్పు ఉడికిపోయింది. పప్పు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపులోకొచ్చేసి ఇంకా నా దగ్గరున్న పోపు దినుసులన్నీ వేసేసి అందులోకి మంచిగా వెల్లుల్లిని దంచి యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఆనియన్స్‌ని కూడా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోకి పసుపు వేసి కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసి మనం మెదిపి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకున్నాను. పప్పు అనేది టేస్టీగానే చేసుకోవాలండి. పప్పు తాలింపు ఎంత పెడితే అంత టేస్ట్ అయితే మనకి పెరుగుతుందనమాట. ఇంకా ఈరోజు వైట్ రైస్ తీసుకుంటున్నాను. నిన్న బ్రౌన్ రైస్ తీసుకున్నాను కదా! ఈరోజైతే వైట్ రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కొన్ని కీరా ముక్కలైతే పెట్టేసుకుంటున్నాను. సో దట్ మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఫైబర్ కూడా లభిస్తుంది. కీరాలో క్యాలరీస్ ఎక్కువగా ఉండవండి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా లభిస్తాయి. మన సెల్ డ్యామేజ్‌ని తగ్గిస్తుందనమాట. కీరాలో మనకి విటమిన్స్ కూడా ఉంటాయంటండి. విటమిన్ కే, విటమిన్ సి కొంచెం ఉంటుందంట. తర్వాత పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. మన బోన్‌కి, హార్ట్‌కి అలాగే మజిల్ హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. మీకేమైనా తెలియకపోతే జస్ట్ గూగుల్‌ని కానీ, చాట్‌జీపీటీని కానీ, జెమినీని గానీ అడగండండి. దీని బెనిఫిట్స్ ఏంటని మనకి లిస్ట్ ఇచ్చేస్తదనమాట. ఇలా సాలడ్ అయితే పెట్టుకొని, ఒక ప్లేట్‌లోకి పప్పు, రైసు
మంచిగా సాలాడ్ పెట్టుకొని మంచిగా నా లంచ్ ఫినిష్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ నేనేమి తీసుకోలేదు. నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ వాటర్‌ని బాయిల్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి. ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్‌లోకి గోధుమ ఆహ్, రవ్వనైతే ఉడికించుకుంటున్నానండి. గోధుమ అన్నం గూడా నేను అప్పుడప్పుడు తీసుకుంటానని చెప్పాను కదా! సో, దీన్నే రైస్‌లాగా ఊహించుకొని అలా వండుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి మనం సాంబార్ జేసుకున్నప్పుడు, పప్పు జేసుకున్నప్పుడు ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో గూడా మనం తీసుకోవచ్చనమాట. పప్పుతో నేనిప్పుడు చపాతీ గూడా జేసుకోవచ్చు. కాపోతే ఈరోజు నేను గోధుమ అన్నమే తినాలి అని డిసైడ్ అయిపోయాను. అందుకని జెప్పేసి గోధుమ రవ్వనైతే మంచిగా ఉడికించుకున్నాను. యాక్చువల్‌గా ఇది నా ఒక్కదానికే వండుకుందాం అనుకున్నాను. కానీ మా పాపకు కూడా ఈరోజు ఇదే పెట్టానండి. అంటే కొంచెం వైట్ రైస్, కొంచెం గోధుమ అన్నం 2 పెట్టాను. అంటే కొద్దిగా మిగిలిందనమాట. ఎప్పుడైనా సాంబార్ చేస్తే కనుక ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఈ గోధుమ అన్నం చేసుకొని, అందులోకి సాంబార్ వేసుకొని తినండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటది. నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాననమాట. చాలా మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే డైజెషన్‌కి ఎక్కువ సేపు టైం తీసుకుంటుంది కాబట్టి, మనకి తొందరగా మళ్ళీ ఆకలి అవ్వకుండా కాపాడుతుందనమాట. ఇంకా మంచిగా చైర్‌లో కూర్చొని టీవీ అలా చూస్తూ నా డిన్నర్‌ని ఫినిష్ చేసేసాను. ఆల్రెడీ నేను ఆఫ్టర్‌నూన్ కొద్దిగా వాక్ చేశానండి. వాక్ చేయడం వల్ల ఒక 3000 స్టెప్స్ అయితే కౌంట్ అయినాయి. అయితే నా వాచ్ ఇన్ని రోజులు పని చేయలేదండి. పని చేయట్లేదు ఇది సరిగ్గా ఎక్కువ ఎక్కువ స్టెప్స్ తీసుకుంటుందని చెప్పేసి పక్కన పెట్టేసాననమాట. చాలా డేస్ తర్వాత ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా మొబైల్‌లో అలాగే నా వాచ్‌లో నేను నడిస్తేనే స్టెప్స్ అయితే కౌంట్ అవుతున్నాయండి. అబ్బా! పక్కకు పెట్టడం వల్ల పాపం అది హర్ట్ అయినట్టుంది. ఇప్పుడు పనిచేస్తుంది అనుకున్నాననమాట. ఇంకా ఇక్కడ నేను తినేప్పుడు మీకు స్టెప్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఏ టైంకి డిన్నర్ చేస్తున్నానంటే 6:33. ఇప్పుడు నేను డిన్నర్ చేస్తున్నానండి. ఆల్రెడీ 3600 స్టెప్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇంక తర్వాత నైట్ ఇంకొంచెం సేపు వాకింగ్ చేసి టోటల్‌గా 8500 స్టెప్స్ అయ్యేదాకా వాక్ అయితే చేశాను. ఇంక ఈరోజు వ్లాగ్ ఇంతే అండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.